అది కాదు రోజక్క, అసలు నీ బాధ ఏంటి? ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఏదో ప్రోగ్రాం పెట్టారు, వెళ్ళింది, ఓకే. ఇప్పుడు ఆవిడకి మంత్రి పదవి వచ్చిందని నీ బాధ అంతానా? ఊ ఆ అనేసి అంటుందని చెప్పేసి చెప్తున్నావు కదా. ఆమె నీకు మళ్ళీ పదవిలో ఉన్నప్పుడు పబ్బులకి వెళ్ళి మిడ్ నైట్ డ్రెస్సులు వేసుకొని ఊ ఊ ఊ అంటూ పబ్బులు డ్యాన్సులు చేయలే. నువ్వు కూడా విమర్శిస్తావు నీ బ్రతుక్కి. ఏమనాలి నిన్ను? మనకేంటన్నా నువ్వు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేదు, అన్నీ ఒక పక్క గాలికి వదిలిపెట్టేసిను. అవి ఎలా పోతూ ఉంటాయి. ఏమన్నా అంటే ఓ తెగ డ్యామ్ ఎప్పు తీసేస్తావు, కన్నీళ్ళు కారుస్తావు. ఎందుకు ఎందుకు అంత ఒక చులకనగా చేసి మాట్లాడితే నీకేం వస్తుంది? అనితే గారు చూడు ఎంత హుందతనంగా మాట్లాడతారు. రాజకీయాలు చెయ్యండి, ఇలా దిక్కుమాల రాజకీయాలు చేయబాకని చెప్పి నీకు 100 సార్లు చెప్పా. అయినా అబ్బాయి మనం ఈ చెవులో చెప్తాం, ఈ చెవులో వదిలేస్తాం. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలి? ఇంకంతే నీ బతుకు, అంతే. ఇంకా అందరినీ ఇట్లా ఎగతాళి చేసుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ పోతూ ఉండడమే నీ బ్రతుకు, ఇంకేం లేదు. రాసి పెట్టుకో. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. నాకు మా అన్న ఇది, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చినా అన్న నీకు పదవులు ఇచ్చేంత సీన్ లేదు, అయిపోయింది నీ బ్రతుకు. ఇక ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఇవ్వరు. అన్నకు కూడా తెలుసు, రేపు అటు ఇటు ప్లేట్ మార్చినా కూడా రేపు నన్ను కూడా ఇలాగే మాట్లాడుతుంది అని తెలుసు. ఎందుకంటే గతంలో మీరు టీడీపీలో ఏదైతే ముందు మీ యొక్క రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిన టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా బూతులు మాట్లాడామో ఇప్పటికి అందరికీ తెలుసు. రికార్డ్స్ కూడా అన్నీ ఉంటాయి, ఎడికి పోవు. కాబట్టి నేను జస్ట్ యూటిలైజ్ చేసుకున్నాను ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెలుగు తక్కువ, ఆయన ఏం కాదు, పిచ్చి ఆయన అంతకన్నా కాదు. కాబట్టి కొంచెం అది మైండ్ లో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత హుందాతనంగా ఉండాలి విషయం తెలుసుకొని సావు. లేదు ఇలాగ మాట్లాడతాను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను అంటే నీ కర్మ, ఎవరు నీ తలరాతను మార్చలేరు. ఓకేనా? తప్పేదన్నా మాట్లాడు. సారీ అక్క, బై బై. హలో అండి, అందరికీ నమస్కారం. పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవ భక్తిలో, అంటే మేము దేవుడికి చాలా భక్తులం, మాకు మించిన భక్తులు ఈ ప్రపంచంలో లేరు అని పెద్ద పెద్ద విగ్రహాలలో పెట్టుకొని ఆ రోజు ఇళ్ళ దండం పెట్టుకొని అని ప్రజలకి ఆ ఫోటోల వీడియోస్ పెడుతూ పెద్ద హంగామా చేస్తూ ఉంటారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేడం గారు రోజా గారు అనమాట. ఈవిడ మాట్లాడుతుంది మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇంకొక కూడా ఈయనకంటే పెద్ద యాక్టర్, అసలు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఇప్పుడుండే అగ్ర హీరోల కంటే కూడా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఆ నిజమేంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన ఏఐ మార్ఫింగ్లు చేసి ఎవరినో ఒక లేడీది ఇలా ఇలా అని చెప్పేసి కొన్ని పెట్టారు. ఆల్రెడీ అది ఏఐ ద్వారా పెట్టినట్టు వీడియో అని చెప్పేసి కూడా తెలిసిపోయింది. అది ఓకే. దాని తర్వాత వీళ్ళు భగవద్గీత అందులో ఏం లేదంట, భగవద్గీతను కూడా గౌరవించిన వాడు ఎందుకు ఇలాంటి పదవికి ఇస్తారు, అతనికి తీసేయండి, సస్పెండ్ చేసేసేయండి సార్, సస్పెన్షన్ ఇచ్చేసేయండి సార్ అని మాట్లాడుతుంది ఈ రోజా అండ్ ఆ భూమన గారు. అసలు విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఆయన ఎందుకు అన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాటలు వీళ్ళు కప్పెట్టి ఆయన మీద బ్యాడ్ గా ప్రచారం చేసే విధిలో ముందుకెళ్తున్నారు అనమాట. అసలు ఆయన ఎందుకు అన్నాడు? యాక్చువల్గా ఇది భగవద్గీత చూడండి, ఇది భగవద్గీత. నేను చదువుతాను, ఈవెన్ నా బిడ్డలు కూడా చదువుతారు. ఓకే, ఈ భగవద్గీతలో పేజీలు ఎన్ని ఉంటాయండి? 661 పేజీ ఉంది చూడండి, 661 పేజీ. ఓకే, మరి వీళ్ళు చేసిన భగవద్గీతలో ఏముందో తెలుసా? ఎందుకు బిఆర్ నాయుడు గారికి అంత కోపం వచ్చిందో తెలుసా మీకు? ఆ విషయాన్ని కప్పెట్టి వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు, అంటే 50 కోట్లు అక్షరాల 50 కోట్లుని వాళ్ళు ఖర్చు పెట్టి 5 లాంగ్వేజ్ల్లో మేము ముద్రిస్తామని చెప్పి ఖర్చు పెట్టి చేసిన భగవద్గీత 26 పేజీలు. అర్థమైందా? 26 పేజీలు. 661 పేజీ ఉన్న ఈ భగవద్గీత ఎంతో మంది పవిత్రంగా ప్రతి ఒక్క మతానికి కులానికి సంబంధం లేకుండా కోర్టుల్లో ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతే నిజమే చెప్తాము అనేటువంటి అంత ప్రఖ్యాతి, అంత విలువనటువంటి ఈ భగవద్గీత మీద చేసేవాళ్ళు, ఏ మతమైనా సరే, ఏ కులస్తులైనా సరే చేసే వీళ్ళు చేసిన దరిద్రమైన పనులు ఏంటంటే, భగవద్గీతను కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు స్వాహా చేయడం. అంటే వీళ్ళు మేము హిందువులము మాకు వెంకటేశ్వర స్వామి అంటే పెద్ద ప్రేమ అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. లడ్డు విషయం కల్తీ జరిగిందంటే మాట్లాడరు. ఎవరైతే ఈ మోసాలు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి తొత్తులుగా మారుతూ ఉంటారు అనమాట, మాట్లాడుతూ ఉంటారు.
ఇది ఇది అసలు నిజం. ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ మనం పట్టాలు కానీ కట్టబెడితే, మళ్ళీ వాళ్ళకి పదవులు కానీ కట్టబెడితే ఇంకా గుండు సున్నానే, పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటారు కదా, ఇదనమాట. చూడు, ఒక మంచి వ్యక్తి బిఆర్ నాయుడు గారి పైన ఇంతటి నీచానికి దిగజారి ఇంతటి నిందలు వేస్తున్నారు అంటే వీళ్ళు అసలు మనుషులేనా? ఇప్పుడు ఈ రోజే గారు ఇది మాట్లాడరనమాట. 26 పేజీల్లో ఏంట్రా నాయన భగవద్గీత, అదే విషయం కదా బిఆర్ నాయుడు గారు చెప్పారు. దాన్ని నువ్వు ఇది చేసి ప్రజలకు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావు అమ్మా రోజా? కొంచెం కూడా సిగ్గనిపించట్లా మనం మాట్లాడే మాటలు? కడుపుకి అన్నమే తింటున్నాం కదా, గడ్డే తినట్లేదు కదా, ఏం మాట్లాడుతున్న భూమన్ గారు మీరు? తెలుసుకోండి, తెలుసుకొని ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ఒకరి ముందు ఎందుకు అంత అపనింద వేయాల్సిన అవసరం ఏంటి? కర్మ ఎప్పుడు వదిలిపెట్టదండి. ఏదో ఒక రోజు శిక్ష పట్టుకు తప్పదు మీకు, అది పైన భగవంతుడు చూసుకుంటాలే, మనకెందుకులే గాని. సో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి, వాస్తవాల్ని పక్కన పెట్టేసి అవాస్తవాల్ని ప్రజల మీదకి దిద్దే ప్రయత్నం చేస్తున్నా చూడు, ఇది చాలా తప్పు. ఓకేనా? ఇదండి, ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కూడా మీ అందరికీ తెలుస్తుంది కదా, అది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు అనంటే, మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఎంత ఇదిగా ప్రోపగాడ్ చేస్తున్నారు ఒక విషయం మీద, ఒక క్లిప్ పట్టుకొని దాన్ని ఏఐ మార్ఫింగ్లు చేసి, మీరు అసలు నిజంగా మీకు మానవత్వం అనేది ఉందా? అసలు మనుషులేనా? రాజకీయాలు చేయండి అయ్యా. ఒక పర్సన్ మీద తనకి ఇక్కడ ఉన్నటువంటి TV5 సంస్థలు కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ అన్ని వదిలేసుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పి దేవుడికి సేవ చేసుకుంటే చాలు అనే ఒక ఉన్నతమైన భావంతో తిరుమలకి వెళ్ళి మొత్తం చూసుకుంటూ, ఇంతకుముందు గత కాలంలో మీరు చేసిన దాష్టకాలన్నీ నీళ్లు పెట్టి కడిగేసినట్టు మొత్తం క్లీన్ చేసుకుంటూ, అక్కడ అన్నపానేదులు కానీ లడ్డు ప్రసాదం కానీ భక్తుల యొక్క సదుపాయాల విషయంలో కానీ చుట్టుపక్కల క్లీనింగ్ విషయంలో కానీ మొక్కటి మెరుగుపరుచుకుంటూ చేసుకుంటూ, దేవుడికి సంబంధించి ఉత్సవాల విషయంలో కానీ ఏ వారం ఏంటి స్పెషల్ గా చేయాల్సిన ఎన్ని పనులు కూడా నీట్ గా చేసుకుంటూ, దగ్గరుండి భక్తులకి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి ఏంటి అని భక్తుల మధ్యలోకి తిరిగి వచ్చి వాళ్ళని కనుక్కున్నటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మీరు ఇంత ప్రోపగాడ చేస్తున్నారే, అసలు మీరు మానవ జన్మ ఎత్తారా? మీరు మనుషులేనా అసలు? మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మొన్నేమో హెరిటేజ్ గురించి నెయ్యిలో కల్తీ జరుగుతుంది అనేసి చెప్పేసి మాట్లాడారు. ఆ బోత్స గారి చేత ఏదో మాట్లాడిచ్చారు. వెంకటేశ్వర స్వామి పాటమంటూ 2 నెత్తి మీద కొట్టేసరికి ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు. ఎందుకు? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడడం వల్ల మీకు ఏం ఒరిగేది? ఏం ఒరుగుతుంది? మీరు ఈ విధంగా ఈ వేలో వెళ్తే ఎవరినో ఒకరిని ముద్ర వాళ్ళ మీద బ్యాడ్ గా ముద్ర వేసి వాళ్ళ మీద ఇది చేస్తే మీరు గెలుస్తారేమో, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతారేమో అనే అపోహలో ఉన్నారు. కానీ మీరు ప్రజల్లో ఉన్నాం, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే విషయం పక్కన పెట్టేసి ఎవరి మీద ఎలాంటి నెగిటివ్ ముద్ర వేద్దామా అనే ఒక ఇదిలో మీరు ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మీ వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీ నుంచి మీ కనుసైగలేంది ఏది జరగదండి. ఇలాంటివి చేయడంలో మానేయండి. కొంచెం మంచిగా ఉందతనంగా రాజకీయాలు చేయండి. మన హెరిటేజ్ మీద మీరు నెయ్యి మీద ఇచ్చిన ఇది సుప్రీంకోర్టు మీకు 2 మొటిక్కాయలు వేయలేదా? మీకు జరినామా వేయలేదా? మీరు క్షమాపణ చెప్పలేదా? అయినా ఇప్పుడు మళ్ళీ బిఆర్ నాయుడు గారి మీద పడ్డారు మీ కన్ను. అంటే ఎవరైతే మంచి పనులు చేసుకుంటూ పోతున్నారో, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎందుకండి మీరు ఈ విధంగా ఇలాంటి వీడియోస్ పెట్టి ఇది చేస్తున్నారు? మీ పార్టీలో ఏమన్నా అందరూ ఉత్తమోత్తములు ఉన్నారా అండి? ప్రజలు మొత్తం చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దరిద్రాలన్నీ కూడా మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వెళ్తున్న వే ఏదైతే ఉందో అది టోటల్ రాంగ్ అండి. సో ఎప్పటికైనా కూడా ఇప్పటికైనా మంచి దోవలో వెళ్ళండి, మంచి పదవిగా మాట్లాడండి. మంచిగా వెళ్తే మీరు గెలవడానికి స్కోప్ ఉంటుందని, గెలవపోయినా పర్వాలేదు, కొన్ని సీట్లే రావడం, ప్రతిపక్ష హోదా అయినా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందేమో. కానీ ఇదే వేలో మీరు ప్రతి ఒక్కరి మీద మంచి పని చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మీద నిందలు వేస్తూ పోతున్నారంటే మీకు భవిష్యత్తే ఉండదండి. ఇది మట్టుకు తథ్యం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఏదైతే మీ నోటు గుండా ఆయన బిఆర్ నాయుడు గారి మీద మీరు బ్యాడ్ గా మీరు ముద్ర వేశారో, తిరిగి అదే నోటు గుండానే మీరు ఆయన నిప్పు అనే విషయం కూడా బయటకు వస్తుంది. ఎవరైతే ఈ విషయాన్ని తీసుకొని వచ్చి బయట నెట్టింట్లో పెట్టి వైరల్ చేస్తున్నారో వాళ్ళకి భగవంతుడే శిక్ష వేస్తాడు. క్షమాపణ చెప్పి వీళ్ళకి భారీ జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. బిఆర్ నాయుడు గారు ఏమంత సామాన్య వ్యక్తి కాదు. ఆయన తేలిగ్గా వదిలిపెట్టరు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్.